ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం పాలనలో పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన కుప్పం కొత్తపేట తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ ముఖేష్ కుమార్ ఆలియాస్ అప్పు ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 సూపర్ హిట్ కూటమి ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ముఖేష్ కుమార్ ఆలియాస్ అప్పు తెలియజేస్తూ ప్రసంగించారు. నా మీద నమ్మకంతో నాకు కొత్తపేట యూనిట్ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చిన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు నా మీద ఎంతో నమ్మకంతో నాతో పాటు నా కూడా పనిచేసిన బూత్ ఇన్ఛార్జీలు, పార్టీ అధ్యక్షులు మరియు ప్రత్యేకంగా కొత్తపేట పుర ప్రజలకు నా యొక్క పాదాభివందనములు. నేను గత 2007 నుంచి తెలుగుదేశం పార్టీలో అంటే కార్యకర్త స్థాయి నుంచి తోరణాలు, పార్టీ జెండాలు ఇదన్నీ కట్టుకొని ఒక బూత్ ఇన్ఛార్జిగా, యూనిట్ ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీకి 2007 నుంచి దాదాపు 19 సంవత్సరాలు పనిచేస్తున్నాను. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని అడ్డగించి రాష్ట్ర దుర్మార్గపు ప్రభుత్వంలో, వైకాపా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గానికి వస్తుంటే ఆయన అడ్డగించి మేమంతా ఆయన వెనకాల నడిచినాం. ఆ రోజు దానిలో మా మీద కేసులు పెట్టి 30 రోజులు మమ్మల్ని, నాతో పాటు ఎమ్మెల్సీ ఎక్స్-ఎమ్మెల్సీ శ్రీనివాసులు అన్న గారు, రాజ్ కుమార్ అన్న గారు, మున్సామి అన్న గారు మరియు మంజునాథ్ అన్న గారు, మునియప్ప గారు దాదాపు 6 మందిని జైల్లో ఉంచారు. మాకి అన్ని విధాలుగా అందరం తెలిపి చంద్రబాబు నాయుడు గారు, సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని వచ్చి పరామర్శించి మమ్మల్ని ఆదుకోవడం జరిగింది. దాని తర్వాత లోకేష్ గారు కూడా విచ్చేసి చిత్తూరు జైలుకు విచ్చేసి మమ్మల్ని పరామర్శించారు. ఎంతో రుణపడి ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులంటే ఎంతో రుణపడి ఉంటాము. వాళ్ళు నాకు సెంటిమెంట్తో కూడుకున్న విషయం, అంటే ఏదో పార్టీ గిట్టి అనుకో కాకుండా ఫ్యామిలీ, ఒక తండ్రి ఒక తల్లిలాగా పూనమ్మ, ఒక తండ్రిలాగా చంద్రబాబు నాయుడు గారు, ఒక అన్నలాగా లోకేష్, వీళ్ళు ఒక అనుబంధంతో వీళ్ళు ఫ్యాన్. నేను చెప్పాలంటే చంద్రబాబు నాయుడుకి వీరాభిమాని. నాతో పాటు నా కొడుకులు ఇద్దరు కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ గారిని ఫాలో అవుతాము, ఆయన తర్వాత మా కొడుకులు ఇద్దరు దేవాంశ్ గారిని ఫాలో అవుతాము. మేము చంద్రబాబు కుటుంబానికి భక్తులము అనేది చాలా సంతోషంగా తెలియజేస్తున్నాము. మా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో 2 సంవత్సరాలుగా ఇచ్చిన హామీని ప్రతి ఒక్కటి, అన్నా క్యాంటీన్ కానీ, పేదలకు 5 రూపాయలకే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కానీ, స్త్రీశక్తి కింద మహిళలకు ఈరోజు తిరుపతి వెళ్ళాలా, చిత్తూరు వెళ్ళాలా, ఎక్కడ వెళ్ళాలన్నా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాము. వాళ్ళకి ఆ డబ్బు కూలి పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఒక శాంతిపురం వెళ్ళాలంటే 40 రూపాయలు అవుతుంది. తిరిగి రావాలంటే 40, 80. ఈరోజు 40-80 రూపాయలు వాళ్ళకి మిగిలి ఉంది. ఆ డబ్బులను కూడా వాళ్ళ కుటుంబానికి ఏదైనా అవసరాలకు యూజ్ చేసుకుంటారు. ఆ విధంగా స్త్రీశక్తి కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినాము. ఈరోజు తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఖాతాలో నగదు వేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం, ఆ పిల్లల యొక్క భవిష్యత్తుకి, వాళ్ళ పిల్లల యొక్క చదువుకి తోడ్పడింది ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన హామీ ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లుల ఖాతాలో నగదు వేయడం జరిగింది. అన్నదాత సుఖీభావ కింద ప్రతి ఒక్క రైతుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిపి వారికి అన్నదాత డబ్బులు వాళ్ళ యొక్క అకౌంట్లో జమ చేయడం జరిగింది. డిఎస్సి, మెగా డిఎస్సిలో 16,000 మందికి ఉద్యోగాలు కల్పించిన నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతోమందికి యువకులు, గత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం ఒక డిఎస్సి లేకుండా వాళ్ళని రోడ్డును పడేసి వాళ్ళని వీధికి ఒకరిని ఉద్యమాలు చేసేలాగా చేసినాడు. అట్లా ఉద్యమాలు చేసిన వారి మీద, విద్యార్థుల మీద కేసులు పెట్టిన దుర్మార్గుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంటాడు నారా లోకేష్ రాజీనామా చేయాలనేసి. అర్హత ఉందా నీకు అనేది సూటిగా ప్రశ్నిస్తున్నాను.
నీకు ఆ అర్హత లేదు. ఎందుకంటే నువ్వు అవినీతి కేసుల్లో దాదాపు 14 అవినీతి కేసుల్లో చెప్పుకోడు తినవచ్చువాడు. నువ్వు లోకేష్ గారి గురించి మాట్లాడే అర్హత స్థాయి కానీ నీకు లేదు. ఈరోజు మీరు చూస్తే వృద్ధులకు వితంతువులకు ఏకదాటిగా 3,000 నుంచి 4 రూపాయలు చెప్పిన విధంగా ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన వెంటనే ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా వికలాంగులకు ఏకతాటిగా 6,000 రూపాయలు పింఛను పెంచి వికలాంగులకు దివ్యాంగుల వారి జీవితం వెలికి నింపిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా డయాలిసిస్ పేషెంట్స్కి 10,000 రూపాయలు వాళ్ళ యొక్క ఆర్థిక ఖర్చులు వాళ్ళ యొక్క డయాలిసిస్ పేషెంట్ ఎక్కువ ఉంది కాబట్టి డయాలిసిస్ పేషెంట్ సెంటర్ పెట్టినా కూడా 10,000 రూపాయలు ఇచ్చినాడు. అదేవిధంగా మంచానికి పరిమితమైన వారికి 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదేవిధంగా మహిళలకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక సంవత్సరంలో 3 సిలిండర్ ఇస్తున్నారు. వారి యొక్క సబ్సిడీ నగదు వారి యొక్క ఖాతాలో పడుతున్నాయి. అదేవిధంగా మీరు ఒక పక్క చూస్తే రాజధాని విషయంలో అమరావతి రైతులు దాదాపు 32,000 ఎకరాలను చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ముంచి ఇచ్చినారు. వారిని గత ప్రభుత్వంలో నానా తండాలు వారి రోడ్డు మీద వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేయడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో అమరావతి దూసుకుపోతుంది. 5 సచివాలయాలు, ఐకానిక్ టవర్, లండన్ టెక్నాలజీ రూపొందుతున్నాయి. పర్మనెంట్ హైకోర్టు, పార్లమెంట్ అసెంబ్లీ, ఐకానిక్ అసెంబ్లీ, ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఆడ చూస్తూ ఉంటే అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి చూస్తూ ఉంటే కళ్ళు ఎక్కడో తిరుగుతున్నాయి. గొప్ప 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 మన ఇండియాలోనే భారతదేశంలోనే ఒక గొప్ప రాజధాని కింద అమరావతి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నిలిచిపోవడం 100% ఇది జరుగుతుంది. క్యాపిటల్ అంటే భారతదేశంలోనే నెంబర్ 1 క్యాపిటల్గా అమరావతి ఉంటాయని సగౌరవంగా తెలియజేస్తున్నాం. జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై కూటమి ప్రభుత్వం.